మాకు తోడుగా ఉన్నందుకై నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఓ దేవా, ఓ ప్రభా, ఓ రక్షకుడా, నీవే తన్ని ప్రభా దేవుడవు, నీవు తప్ప దేవుడు ఇంకా ఎవరు కూడా లేరని ఒప్పుకుంటూ మా జీవితాలను నీకు సమర్పించుకుంటూ ఈ యొక్క దినాన తన్ని ప్రభా ఇలా సత్యనారాయణ గారి గృహంలో ఈ కూడిక జరుపుకోవడానికి నువ్వు ఏర్పాటు చేసినటువంటి యొక్క ఏర్పాట్లన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తూ మణికొండ బ్యాప్టిస్ట్ చర్చ్లో మీరు జరిగిస్తున్నటువంటి కార్యాలన్నిటిని బట్టి కూడా నీకు మరొకసారి అయ్యా తండ్రి ప్రభా నీ సేవకునిగా కృతజ్ఞతలు ఆరోపిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి సమయానికి వచ్చి వారు నిన్ను గణపరుస్తుంటున్నారు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని సెలవిచ్చినటువంటి నాదా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభా ఈ సమయంలో ఇంకా రాబోయేటటువంటి వారందరినీ కూడా సమయానికి మీరు నడిపించమని, వారందరూ కూడా సమయానికి వచ్చి నిన్ను ఆరాధించి వాక్యం విని నేను గణపరచడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. పాటలు పాడేటటువంటి క్వాయిర్ వారిని, వాయిద్యాలు వాయించేటటువంటి వారిని, ఇంకా టెక్నికల్ విషయాల్లో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నీ ఆత్మ స్వాధీనం ఉంచుకోమని, నీ దీనదాసుని కూడా నీ ఆత్మ స్వాధీనం ఉంచుకోమని, వచ్చే వారికి అందరూ కూడా మేలుకరంగా ఈ యొక్క కూడిక ఉండాలని, వినే వారికి అందరూ కూడా ఆశీర్వాదకరంగా ఈ కూడిక ఉండాలని, అయ్యా ఏర్పాట్లన్నీ కూడా నీ నామానికి మహిమార్థం, ఎలాంటి డిస్టర్బెన్స్, ఎలాంటి ఇంటరప్షన్స్, ఎలాంటి తన్ని ప్రభా ఇబ్బందులు లేకుండా అంత సాఫీగా ఈ యొక్క కూడిక అంతా కూడా జరగాలని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. దేవునికి మహిమకరం గాక. మరి క్వాయిర్ వారు వారిని స్తుతి ఆరాధనలో నడిపిస్తుంది. వారితో కలిసి ప్రభుని గణపడతాం, ప్రభు నామాన్ని గణపడతాం. కలిసి నాకు చాలు యేసయ్యా, నీయంటే నేనుంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీయంటే నేనుంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచివేసినా
చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులేనా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులేనా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా నీకు ఇలాలో ఏదియూ లేదు అసాధ్యము నీకు కృపతో నాకేదియూ కాదిల సమానము నీకు ఇలాలో ఏదియూ లేదు అసాధ్యము నీకు కృపతో నాకేదియూ కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా మరి ఎప్పుడు జరుగుతున్నాం నువ్వు చేసిన ఉపకారం నేనేమి చెల్లిద్దాను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది దూతలనా వేలాది కోటేలనా వేలాది దూతలనా వేలాది కోటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా
పుత్రుని నీకిచ్చిన చాలునా ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించి సిలువలో మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించి సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పించును విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పించును రక్షణ పాత్రను చేకూడి నిత్యము నిన్ను వెంబడి చేతను రక్షణ పాత్రను చేకూడి నిత్యము నిన్ను వెంబడి చేతను వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును నీ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును గొప్పదనము లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా గొప్పదనము లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా దేవునికి స్తోత్రం కలుగును.
చూసుకుంటాను దేవునికి స్తోత్రం గానము చేయుట మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి చేయుటయే మంచిది దీనులకు అందాయని భక్తిహీనులకు చూచును దీనులకు అందాయని భక్తిహీనులకు చూచును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి దేవుని
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. నిన్నే నే నమ్మితినయ్యా నాశలని తీర్చువాడా నిన్నే నే నమ్మితినయ్యా నాకున్న ఆధారం నీవేనయ్యా నా క్షేమమంతయు నీలోనయ్యా నాకున్న ఆధారం నీవేనయ్యా నా క్షేమమంతయు నీలోనయ్యా ఏదైనా నీ వల్లే జరుగునయ్యా ఏదైనా నీ వల్లే జరుగునయ్యా ఆశలని తీర్చువాడా నిన్నే నమ్మితినయ్యా ఊహించలేదు నేనెప్పుడు నేనంటే నీకు ఇంత ప్రేమని ఊహించలేదు నేనెప్పుడు నేనంటే నీకు ఇంత ప్రేమని పగిలిపోయినా నా హృదయమును పగిలిపోయినా నా హృదయమును నీ గాయాల చేతితో బాగు చేసావే నీ గాయాల చేతితో బాగు చేసావే నా ఆశలని తీర్చువాడా నిన్నే నమ్మితినయ్యా ఇక ఈ బ్రతుకు అయిపోయిందని నిర్ధారించిన వారు ఎందరో ఇక ఈ బ్రతుకు అయిపోయిందని నిర్ధారించిన వారు ఎందరో విసిగిపోయినా నా ప్రాణమును విసిగిపోయినా నా ప్రాణమును ప్రతిరోజు కొత్తగా
ఈ సంఘ పెద్దలకి అమ్మగారు కూడా వచ్చి ఉన్నారు, చాలా సంతోషం. దేవుని నామానికి వందనాలు. మీరందరూ మమ్మల్ని ప్రేమించి దేవుని ప్రేమించి వచ్చినందుకు చాలా చాలా వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు ఈ సంవత్సరం అంతా మరి కాచి కాపాడి ఆయన ఆపద బంధువుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, నడిపించే దేవుడు కనుక దేవుడు మరి మేము నశించిపోతున్నప్పుడు ఆయన మమ్మల్ని వెతికి రక్షించాడు. ఎన్నో పూజలు చేసేవాళ్ళు. ఇప్పుడు పాప ఉంది కదా, పాప పుట్టినప్పుడు నేను అయితే అందరూ ఉన్నారు కానీ 4 గంటల రేత్రి కాడ అనమాట అండి, సత్యనారాయణ చలికాలం వింటున్నాను. అప్పటికి దేవుని కోసం పూజల్లోనే ఉన్నాను. అప్పటికి నొప్పులు బాగా వస్తున్నాయి అనమాట. నిండు గర్భిణీతో ఉన్నాను. అక్కడ ఒక మంచం ఉంటే సత్యనారాయణ లేపుతున్నాను కానీ లేవట్లేదు. ఆ మంచం వేసుకున్నాను, ధైర్యం సరిపోవట్లేదండి. అయితే పడుకున్నాను మంచం మీద. ప్రభువా, దిక్కు లేని వాళ్ళకి ఉన్నారు చాలా జనం అండి, కానీ ఆ సమయానికి రాలేదు. దిక్కు లేని వాళ్ళకి నువ్వు దేవుడు అంట కదా ప్రభువా, నీవు నా దగ్గర ఉంటే నువ్వు పుట్టబోయే బిడ్డ ఏ బిడ్డ అయినా సరే మరి నీ సాక్షిగా బిడ్డ, నేను నీ సాక్షిగా ఉంటానని అప్పుడు వాగ్దానం చేసుకున్నాను. దేవుని నామానికి వందనాలు. మరి కొన్నిసార్లు తప్పిపోయినప్పటికీ మనుషులు కనుక తప్పిపోయినప్పుడు దేవుడైతే మమ్మల్ని ఏనాడు ఇడిచిపెట్టలేదు. ఆ బిడ్డనే నన్ను మరి సమర్పణ జీవితంలో నాకంట ముందు సమర్పణ ఆ బిడ్డ తీసుకుని నేను ఎప్పుడు కూడా ఇలా ఉండు అని నేను ఎప్పుడు చెప్పలేదు. ప్రార్థన ఒక్కటే చేసేదానండి. దేవుని నామానికి వందనాలు. చెప్తే ఇంకా వాళ్ళు ఏమవుతారంటే ఎక్కువవుతారు. మనం ఏమన్నా చెప్తే పిల్లల కోసం మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. మరి దేవుడు ఎంత గొప్ప దయగల దేవుడు, ప్రేమగల దేవుడు. మరి ఎలాంటి ప్రార్థన అయినా దేవుడు వింటానని సెలవిచ్చాడు. దేవుని నామానికి వందనాలు. సత్యనారాయణ విషయంలో కూడా మరి 2 వారాలు హాస్పిటల్లో ఉన్న భయంకరమైన జ్వరం, తలనొప్పి, దాంతో చాలా బాధపడ్డాడండి. అయితే చాలా సీరియస్ కూడా అయ్యింది. డాక్టర్లు కూడా చెప్పలేమని చెప్పేశారు. అయితే పాప నేను చాలా బాధపడ్డాం. చాలామంది చూసి వెళ్ళారు. దేవుని ఒకటి అడిగాను, ప్రభువా, ప్రాణాత్మ అనేది డాక్టర్ల కంట పరమ డాక్టర్, నీ బాగు చేయగల దేవుడు కనుక నీ చిత్తమైతే సహాయం చేయండి. పాపతో నాతో కూడా డాక్టర్లు సంతకాలు పెట్టించుకున్నారు. మరి మా సంఘంలో కూడా నేను సాక్ష్యం చెప్పాను అందరి కోసం. అయితే కొంతమందికి తెలియదు కనుక అయితే డాక్టర్లు ఆ రోజైతే ఇంకా చనిపోతాడో, ఇంకా ఊపిరి ఒకటే ఉందన్నారు. సంతకాలు పాపతో నాతో కూడా పెట్టించుకున్నారు. అయితే ఒక డాక్టర్ అమ్మ వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను చూసిందనమాట. చూసి ఇలా రామ్మ అంటే ఏ అమ్మ అన్నాను. ఈ మందులు అప్పటికి అనుకుంటున్నాను ప్రభువా, మరి బయట మందులన్నా రాస్తే బాగుంది కదా అని నా మనసులో అనుకుంటున్నాను. కళ్ళు మూసుకుని ఆమె వచ్చి పక్కకి రామ్మ అంటే వెళ్ళాను అనమాట. ఆమె అందే, నేను మందులు రాసిస్తాను, ఇవి అయితే ఇక్కడ డాక్టర్లు కానీ ఎవ్వరికి చూపించొద్దు, నీకు ఆయనకి వెయ్యి, నీ దగ్గర మాత్రం అవి కనీసం పేపర్ కూడా ఏది కనిపించొద్దు అన్నారు. వేస్తే ఎంత గొప్ప దేవుడు అని గబగబా మందులు రాపడి మరి తీసుకొచ్చి వేసాను. వేసాక ఆ తలనొప్పి భయంకరమైన గోడ గుద్దుకునేవాడు అనమాట అండి, తట్టుకోలేకపోయేవాడు. ఆ మాత్రలే కానీ దేవుడికి దయ అలాంటిది అనమాట. దేవుడు కనికరం గల దేవుడు. దేవుడు మరి డాక్టర్లను సృష్టించాడు, ఈ లోకములు అన్నీ సృష్టించాడు ఈ మానవుల కోసం. దేవుని నామానికి వందనాలు. మరి ఆ బిడ్డని మరి యవనస్త్రాలు అనమాట. ఆ సమయంలో ఎంతమంది వస్తారంటే 6 మంది వస్తారన్న డాక్టర్లు చూడటానికి పొద్దుటిని. ఆమె ఎందుకో దేవుడు మరి ఆశ నాలో ఉన్న మరి ఆ ఆశ తీర్చాడో మరి నాకైతే తెలియదు. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు కనుక మరి ఆ డాక్టర్ గారి ద్వారా ఉండి ఆ మందులు రాసాక మంచిగా సెట్ అయ్యాడు అనమాట. దేవుని నామానికి వందనాలు. మరి మీరు అందరూ అయ్యగారు వచ్చారు, చాలామంది మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. దేవుని నామానికి వందనాలు. దేవుడు చాలా గొప్ప దేవుడు అనమాట అండి. ఆయన పాపుల కోసం, రోగుల కోసం వచ్చి ఉన్నాను అన్నాడు. నిజంగా మరి మాలాంటి దీనుల కోసం ఈ లోకానికి వచ్చాడని నేనైతే నమ్ముతున్నాను. హాస్పిటల్ కూడా చాలా మంచి హాస్పిటల్, మంచి డాక్టర్లు దేవుడు ఇచ్చాడు. మరి 2 వారాలు ఐసీయూలో ఉన్నామంటే అక్కడ ఒకసారి అయితే వేరే హాస్పిటల్కి వెళ్ళామన్నమాట అండి. ఒక్క రోజు పూటకే సన్షైన్ హాస్పిటల్లో రోజు పూటకి 2 లక్షలు వేశారు. కానీ నేను అనుకున్నాను, ప్రభువా దీనిని అంతగా ప్రేమించావు కదా, ఎంత ప్రేమ అయ్యా అని నా మనసులో. కానీ నా హృదయం అయితే ఉప్పొంగిపోద్ది అనమాట, తట్టుకోలేను ఆయన చేసిన కార్యాలు.
దేవుడు చాలా గొప్ప దేవుడు. అయితే మరి అయితే 2 వారాలు ఉంటే కానీ ఎన్ని లక్షలైనా నేను వచ్చిన కానీ అదే తలపోసుకుంటున్నాను దేవుడు చేసిన కార్యం. ప్రవ్వా దీనిని ఇంతగా ప్రేమిస్తున్నావు కదయ్యా, మాలో ఏ మంచి చూసేవయ్యా అని. కానీ దేవుని అయితే గుండె చెదిన వాని బాగు చేసే దేవుడు, మరి దీనిని ఆదుకునే దేవుడు, పాపులు రక్షించే దేవుడు అండి. చాలా గొప్ప దేవుడు. మరి నా కుటుంబంలో నా సహోదరులు ఉన్నారు, నా కుటుంబంలో చాలామంది ఉన్నారు, కానీ దేవుడు నన్ను పిలిచాడు. నా భర్తను నా బిడ్డను ఎన్నుకున్నాడు. దేవుని నామానికి వందనాలు. భక్తులు ప్రార్థన, పరిశుద్ధులు ప్రార్థన, అయ్యగారు కూడా మా కోసం, సంఘం కూడా ఎంతగానో మా కోసం ప్రార్థన చేశారు. పరిశుద్ధులు ప్రార్థనని మమ్మల్ని మరి సజీవులుగా మరి సత్యనారాయణ మరి నిలబెట్టుకుని చాలా ఆశ్చర్యకరమైన దేవుడు కనుక ఆశ్చర్యకార్యాలు చూస్తామన్నమాట అండి. దేవుడు ఏమన్నాడంటే నిలిచి నా కార్యాలు చూడండి అన్నాడు. నిజంగా చాలా గొప్ప దేవుడు అండి. దేవుని నామానికి వందనాలు. అలాగే మరి కొంతమంది బిడ్డలు హాస్పిటల్కి కూడా వచ్చారు. డాక్టర్ అమ్మగారు వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారు. వారైతే మమ్మల్ని చాలా ప్రేమిస్తారనమాట. వచ్చి చాలామంది వారు కూడా ప్రార్థన చేశారు. కుమారి ఏమి కాదమ్మా అని నన్ను ధైర్యపరిచారు. నువ్వు అక్కడ ఒకవేళ నీకు ఏదైనా అయినా కానీ నా దగ్గర నిన్ను పెట్టుకుంటాను అని చాలా ధైర్యపరిచారు. వారికి కూడా నా చాలా చాలా వందనాలు. ఈ అపార్ట్మెంట్లో 17 సంవత్సరాలు అయిందండి మేము వచ్చి. మరి అందరూ మమ్మల్ని ప్రేమిస్తారు. ఆ దేవుని ప్రేమను బట్టి వందనాలు, దేవుని కృపను బట్టి వందనాలు. దేవుడు లేకపోతే ఒక అడుగు వెనక తీయలేము, ఒక అడుగు ముందుకు తీయలేమంటాను. దేవుని నామానికి వందనాలు. వారిని మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. వారు ఒకసారి లేకండి, ఒకసారి మీరు వారు కూడా దేవుడిని నమ్ముకుని అంటే తెలియదు కదా, లేవండి ఒకసారి లేవండి. నన్ను ఇక్కడ వారి దేవుని నమ్ముకున్నారు చాలా. కానీ నేను అడగకముందే మా అవసరాలు తీరుస్తారనమాట. దేవుడు నిజంగా ఆ కుటుంబాన్ని మాకు ఇచ్చాడు దేవుడు. దేవుని ప్రేమ అంత గొప్పదనమాట. దేవుని నమ్ముకున్న బిడ్డలు అంత ప్రేమ ఉంటుంది. మరి అన్యులు కూడా ఇక్కడ ఉన్న మరి అపార్ట్మెంట్లో ఉన్న వారికి కూడా మరి సత్యనారాయణ ముందు ముఖ్యం పని కాదమ్మా, నువ్వు చూసుకున్న సార్ కూడా అంతపాటు వచ్చినప్పుడల్లా నాకు ధైర్యపరిచేవారు. పని కాదమ్మా, పని కాదు, ముందు సత్యనారాయణ ఆరోగ్యం కాపాడుకోవాలి. కానీ అపార్ట్మెంట్లో ఉన్న కుటుంబాలందరూ నా మమ్మల్ని చాలా ప్రేమిస్తారు నన్ను. కానీ ఏం కాదు కుమారి, ధైర్యంగా ఉండడానికి చాలా మంచివారు అనమాట అండి. కుటుంబాలందరూ కూడా ఒకళ్ళు కూడా ఉన్నారా లేరా అన్న వాళ్ళు ఎవరు మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా ఉండరు. మా పని మాది, వారు ఏదో మమ్మల్ని పలకరిస్తారు. కానీ చాలా మంచి దేవుడు, మంచి అపార్ట్మెంట్, మంచి పనిని మాకు ఇచ్చాడు. మంచి కుటుంబాలు కూడా దేవుడు మాకు ఇచ్చాడు. అదంతా దేవుని ప్రేమ. మరి మీ ప్రార్థన, మీరందరూ ప్రార్థన బట్టి దేవుని నామాలకి చాలా చాలా వందనాలు చెల్లించుకుంటూ మీరందరూ వచ్చినందుకు కూడా వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తుంటున్నాను. దేవుడు మరి ముఖ్యంగా సత్యనారాయణ గారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి, మరి అదేవిధంగా ఈ కుటుంబంలో దేవుడు చూపినటువంటి కృపను బట్టి నేను ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆ కుటుంబం కొరకు మరి ప్రార్థించినటువంటి సంఘమై కావచ్చు, స్నేహితులే కావచ్చు, శ్రేయోభిలాషులే కావచ్చు, మిత్రులే కావచ్చు, మరి అదేవిధంగా వారిని ప్రేమించి సహాయం చేసినటువంటి, ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బట్టి నేను ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒక వాక్యం ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఏమని రాయబడుతుందంటే యోబు గ్రంథంలో, అంటే ఈ వాక్యాన్ని వీళ్ళు సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు ఇలా ఆలోచించాను. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు అనే మాట రాయబడింది. 6 బాధలు లో నుండి ఆయన నిన్ను విడిపించినట్ట. 7 బాధలు అంటే 7 అనగానే బైబిల్లో సంపూర్ణమైనటువంటి సంఖ్య అన్నట్టు. సంపూర్ణం అంటే ఎన్ని బాధలు వచ్చినా కూడా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా కూడా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా, ఎన్ని రుగ్మతలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా జీవితంలో దాని నుంచి విడిపించడం మాత్రమే కాదు, ఏ కీడు కూడా తగలనీయకుండా కాపాడేటటువంటి వాడు దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన మరి సత్యనారాయణ గారిని, మరి ఈ కుటుంబాన్ని దేవుడు ప్రమాదం నుంచి తప్పించాడు.
పరిస్థితిని అంతా కూడా మార్చేశాడు. మరి సంఘ పెద్దలం నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి సత్యనారాయణ గారిది. మరి ఇక్కడ ఇప్పుడే చెప్పారు కదా, మరి తను కూడా చెప్పారు, మరి కుమారి గారు కూడా చెప్పారు. మరి ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితిలో, అంటే ఇక చివరి ఘట్టంలో ఉన్నట్టు అందరు అనుకున్నారు. కానీ దేవుని కృప 7 బాధల నుంచి కూడా తప్పించడం మాత్రం కదా, ఏ కీడు రాకుండా ఆయనను కాపాడినందుకై ప్రభువును మనం అందరం కూడా ఆయన జీవితాన్ని బట్టి, ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ మేలును బట్టి ఈ దినాన మనం కూడుకున్నాం. ఈ దినాన ఒక వాక్య భాగాన్ని నేను మీ ఎదుటికి తీసుకురావాలని కోరుతుంటున్నాను. ఈ సందర్భాన్ని ఉద్దేశిస్తూ మీకా గ్రంథంలో ఈ భాగం ఉంటుంది. 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. ఎవరైనా ఒకటి చదువుతారా? మీకా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను, ఇంకా పేదలు తిప్పుతూనే ఉన్నారు. చెప్పండి. నీ డెక్కలు ఇత్తడిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను అనగద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నీవు యెహోవాకు ప్రతిష్ఠించుదువు, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని నేను మనసారా కోరుతుంటున్నాను. మరి మీకా ప్రవక్త ఈ మాటను ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతుంటున్నాడు, యెరూషలేము ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతుంటున్నాడు. మరి ఆనాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వారందరూ కూడా అశ్షూరీయులు, ఆ శత్రువులు వీరిని చాలా ఒత్తిడికి గురి చేసినటువంటి పరిస్థితిలో ఉన్నారు. చాలా కష్టకాలంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందుల్లో వారందరూ కూడా ఉన్నారు. వారు పంటను పండించి తినలేని పరిస్థితి, ఇండ్లు కట్టుకొని ఉండలేని పరిస్థితి. ఎప్పుడు శత్రువు వచ్చి మాకు ఆపద తీసుకొస్తాడని, ఎప్పుడు శత్రువు వచ్చి మా ప్రాణాలను తీసేస్తాడని, ఎప్పుడు శత్రువు వచ్చి మా ఆస్తులన్నీ కూడా అపహరించేస్తాడని, ఎప్పుడు శత్రు భయములతో వీరందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేములో ఉండేటటువంటి ప్రజలు, దేవుని ఆరాధించేటటువంటి ప్రజలందరూ కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో వీరందరూ కూడా ఉన్నప్పుడు మీకా అనేటటువంటి ప్రవక్త ద్వారా ఈ మాటలు ఆ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతుంటున్నాడు. సియోను కుమారి అనేటటువంటి మాటతో ప్రారంభిస్తుంటున్నాడు. అంటే ఆ రోజు మాట్లాడినటువంటి మాట ఈరోజు మనకు కూడా వర్తిస్తుందని మనం గమనించాలి. ఈ ఒక వచనాన్ని మనం ధ్యానిస్తుంటున్నప్పుడు ఒక 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ సందర్భంలో మనందరికీ కూడా అవసరమైనటువంటి విషయాలు అవి. ఈ సందర్భంలో మనందరికి కూడా ఆదరణించేటటువంటి విషయాలు అవి. ఈ సందర్భంలో మనకందరికి కూడా అభయాన్ని ఇచ్చేటటువంటి విషయాలు ఇవి. అంటే ఈ దినాన అలాంటి పరిస్థితుల్లో శత్రువు దాడి చేత బాధింపబడుతున్నామేమో, లేకుంటే అనారోగ్యతల చేత బాధింపబడుతున్నామేమో, లేకుంటే మన జీవితాల్లో ఏదైనా అయోమయమైనటువంటి స్థితిలో ఉన్నామేమో, లేకుంటే మన జీవితంలో ఏదైనా కష్టకాలం గుండా వెళ్తున్నామేమో. ఎలాంటి పరిస్థితులైనా కూడా శత్రు భయము చేత పీడింపబడుతున్నటువంటి వారికి, లేకుంటే శత్రువుల చేత అనగద్రొక్కబడుతున్నటువంటి వారికి, బలహీనంగా అయిపోయినటువంటి వారికి, అంటే చేతగాకుండా అయిపోయినటువంటి వారికి, ఆ శరీరములో త్రాణి లేనటువంటి పరిస్థితిలోని వెళ్ళినటువంటి వారికి, అంటే బలము లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళినటువంటి వారికి ఈ వాక్యం బహు స్పష్టంగా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఒక 3 విషయాలను మనం నేర్చుకోవచ్చు. మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏమని మాట్లాడుతున్నా అంటే, సియోను కుమారి నీవు నీ శృంగమును ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడిగాను నేను చేయుచున్నాను అనేటటువంటి మాటను మాట్లాడు. సియోను కుమారి, ఒకసారి అంటారా సియోను కుమారి అని? అంటే దేవుని బిడ్డలందరినీ కూడా ఆయన పిలుస్తుంటున్నాడు. ఆ రోజు మీకా ప్రవక్త ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు పిలుపునిచ్చాడు. ఈ రోజు
ఈ వాక్య భాగం ద్వారా మనకు కూడా దేవుని పిలుపు ఇక్కడ ఉందని మనం గమనించుకోవాలి. గాడ్స్ కాల్ అంటే దేవుని పిలుపు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తుంటాడు. అంటే రకరకాలుగా పిలుస్తుంటాడు, రకరకాల పరిస్థితుల్లో పిలుస్తుంటాడు, రకరకాల కోణంలో పిలుస్తుంటాడు, రకరకాల వ్యక్తుల్ని పిలుస్తుంటాడు, రకరకాల స్వరాలతో కూడా ఆయన పిలుస్తుంటాడు. ఆయన పిలుపు మాత్రం స్పష్టంగా ప్రతి ఒక్కరికి ఉంటుందని మనం గమనించాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తుంటాడు. ఇక్కడ సియోను కుమారి అని పిలుస్తుంటున్నాడు. అంటే ఆ కుమారి ఎలాంటి పరిస్థితిలో ఉందో కూడా మీకు చెప్పాను. అంటే చాలా బలహీనమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేది, అనగద్రొక్కబడేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేది, అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేది, అంధకారంలోనికి ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయేది, చాలా శత్రువు చేత పీడింపబడుతున్నటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయేది. కాబట్టి సియోను కుమారి అని పిలుస్తుంటున్నాడు. దేవుడు ఈ దినాన నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడండి. ఆ రోజు అబ్రహాంని కూడా పిలిచాడు. ఆయన ఎందుకు పిలిచాడు అంటే ఆయన అనేక జనములకు తండ్రిగా చేయడానికి, ఒకసారి ఆయన అనేక జనములకు తండ్రిగా చేయడానికి, ఆయనకు సంతానమే లేనప్పుడు పిలిచాడు దేవుడు ఆయనను. ఆయనకు ఏమి కూడా శక్తి లేనప్పుడే దేవుడు ఆయనను పిలిచాడు. ఆయనను మరి దేవుణ్ణి ఆరాధించకుండా ఉన్నప్పుడే ఆయన దేవుడు పిలిచాడు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క విధంగా పిలుస్తుంటాడు అన్నాడు. ఆయన స్వరానికి లోబడిన వారందరూ కూడా ఆశీర్వదించబడుదురు గాక. ఆనాడు ఆదామును కూడా పిలిచాడు. ఆదాము ఎక్కడున్నాడంటే ఆయన దిగంబరుడయ్యాడు. ఆదాము ఎక్కడున్నాడంటే ఆయన చెట్టు చాటును దాక్కున్నాడు. ఆదాము ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవుడి నుంచి దూరం అయిపోయాడు. ఆదాము అన్నాడు, ఆదామా ఆదామా ఎక్కడున్నావు? చూడండి దేవుడు ఎంత అద్భుతంగా పిలుస్తుంటాడు. అబ్రాహామును పిలిచినట్టు ఆదామును పిలవలేదు, ఆదామును పిలిచినట్టు అబ్రాహామును పిలవలేదు. అంటే దేవుడు పిలిచేటటువంటి విధానం వ్యత్యాసం ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్కడితో ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంటాడు. ఆదాము చెట్టు చాటున ఎక్కడున్నాడని తెలియదు దేవునికి. దేవునికి బాగా తెలుసు ఆయన ఎక్కడున్నాడో తెలుసు, ఎందుకున్నాడో తెలుసు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసు, ఎలాంటి మరి బంధకాల్లో ఉన్నాడో కూడా బాగా తెలుసు అని మీకు జ్ఞాపకం చేసి దేవుడు పిలుస్తాడు అనేటటువంటి గాడ్స్ కాల్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఆయన పిలుస్తుంటాడు. ఆనాడు ఆదామును పిలిచాడు, ఆదాము బయటికి వచ్చాడు. ఆదాము బయటికి రావడం మాత్రమే కాదు, సావాసంలోకి వచ్చాడు. సావాసంలోనికి రావడం మాత్రమే కాదు, దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి రావడానికి ఆయనకు అవకాశం ఇవ్వబడింది. దేవుని ప్రజలారా, ఆశీర్వదించబడడానికి మాత్రమే కాదు, ఆయన యొక్క సహవాసంలోని కూడా దేవుడు పిలుస్తుంటాడని మనం గమనించాలని. మోషేను కూడా పిలిచాడు దేవుడు. మోషేను కూడా ఎప్పుడు పిలిచాడంటే దాదాపు 80 సంవత్సరాల వయసులో మోషేను పిలిచాడండి. ఎక్కడ పిలిచాడో కూడా నేను ఆశ్చర్యపోతాను. ఎక్కడ పిలిచాడంటే మామ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిలిచాడు. అల్లుడు ఎక్కడ ఉండాలో తెలుసా? తన ఇంట్లో ఉండాలి. కానీ ఈ అల్లుడు ఎక్కడున్నాడో తెలుసా? మామ ఇంట్లో ఉన్నాడు. మామ ఇంట్లో ఏం పని చేస్తున్నాడో తెలుసా? గొర్రెలను మేపుతున్నాడు. ఇంకొకటి విషయాన్ని నేను చాలాసార్లు ఆలోచిస్తాను. మామ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలుసా? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా? 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు మామ ఇంట్లో ఉంటే ఆయన భార్య యొక్క పోరు ఎట్లుంటుండొచ్చో నేను కొన్నిసార్లు ఆలోచిస్తాను. ఆయన భార్య యొక్క పెత్తనం ఎంత ఉండొచ్చో నేను ఒకసారి ఆలోచిస్తాను. ఆయన భార్య యొక్క అంటే అత్తగారి ఇంట్లో అల్లుడు ఉంటే ఎంత కష్టం ఉంటుందో. అంటే అంతగా ఈజీగా మెలగడానికి కష్టమవుతుంది, ఈజీగా గట్టిగా మాట్లాడడం కష్టమవుతుంటుంది. మరి ఇవన్నీ కష్టాలు. అంటే దేవుడు పిలుస్తాడు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి దేవుడు ఆదామును పిలిచాడు చాటుకున్నప్పుడు, దూరమైనప్పుడు. దేవుడు అబ్రాహామును పిలిచాడు మరి భక్తి లేనప్పుడు. దేవుడు మరి మోషేను కూడా పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు అంటే బాధలో ఉన్నాడు. నేను అనుకుంటాను ఒంటరిగా ఉన్నాడు. ఏం జీవితం అని కృంగుదల్లో ఉన్నాడు. ఎలాంటి జీవితం అనేటటువంటి చాలా కృంగిపోయి తన జీవితాన్ని కొనసాగుతుంటున్నప్పుడు అబ్రామా అని ఆ మండుతున్నటువంటి ఆ పొద్దు నుంచి ఒక స్వరం వినపడిందని. ఆ రోజు నుంచి తన జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే దేవుడు ఆ రోజు సియోను కుమారి అని పిలుస్తుంటున్నాడు. అంటే దేవుడు ఈ దినాన నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు కూడా, నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, సహవాసం లేకుండా ఉన్నావేమో,
చాలా దుఃఖంలో ఉన్నావేమో, చాలా వేదనలో ఉన్నావేమో, చాలా కృంగిపోయి ఉన్నావేమో, చాలా నష్టపోయి ఉన్నావేమో, చాలా ఇబ్బందులకు గురై ఉన్నావేమో, చాలా అంధకారంలో ఉన్నావేమో, లేకుంటే పాపంలో ఉన్నావేమో. వెరెవర్ యు మే బి, దేవుడు మాత్రం, ఆయన పిలుపు మాత్రం నీకుందని విషయం మాత్రం నీకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు పిలిచాడంటే ఆయన పిలుపుకు లోబడిన వారందరూ కూడా బాగవుదురుగాక. ఇఫ్ యు ఆర్ ఒబేయింగ్ టు గాడ్స్ కాల్, యు విల్ బి బ్లెస్డ్. దేవుని యొక్క స్వరానికి విధేయులైన వారందరూ కూడా అండి, దేవుని స్వరాన్ని స్వీకరించిన వారందరూ కూడా అండి, దేవుని స్వరానికి మరి లొంగినటువంటి వారందరూ కూడా అండి, వారందరూ ఆశీర్వదించబడతారు. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో అందరిని కూడా దేవుడు పిలిచాడు. గొర్రెల కాపర్ని కూడా పిలిచాడు, మోసగాన్ని కూడా పిలిచాడు, స్త్రీలను కూడా పిలిచాడు, దూరం అయినటువంటి వారిని పిలిచాడు. ఆయన పిలిచిన వారు ఆయనకు లోబడితే వారి జీవితాలు బాగయ్యాయని మనం దేవుని పిలుపుకు లోబడినటువంటి వారి జీవితాలు నష్టపోయారని కూడా దేవుని వాక్యములో బహు స్పష్టంగా తెలియజేస్తుందని కూడా మీకు జ్ఞాపకం. దేవుని పిలుపు, ఒకసారి అంటారా దేవుని పిలుపు అని? దేవుని పిలుపు మాత్రమే కాదు, మరొకసారి చదువుతున్నాను ఆ వాక్యం. సియోను కుమారి నీ శృంగం, ఒకసారి అంటారా నీ శృంగం ఇనుపదిగాను. ఇంకా దాని తర్వాత నీ డెక్కలు అంటే ఎలాంటివి అండి? ఇనుము ఇత్తడి. చూడండి, గమనించాలి ఈ విషయాలు. ఇనుము ఇత్తడి, నీ శృంగము, నీ యొక్క డెక్కలు. అంటే ఈ రెండింటిని కూడా ఆయన ఏం చేయాలో రాయబడింది. దాని తర్వాత చదువునా, లేచి, ఒకసారి అనండి లేచి. చూడండి, నీ శృంగము నీ డెక్కలు ఇత్తడిగాను ఇనుముగా చేసి నువ్వు ఏం చేయాలో తెలుసా? లేచి కన్నమును తొక్కాలి. అంటే ఇంత బలహీనురాల్ని దేవుడు పిలవడం మాత్రమే కాదు, బలాన్ని ఇస్తుంటున్నాడు. దేవుని బలం అంటాను, ఒకసారి అంటే దేవుని బలం అని. ఇంత బలహీనురాలు, ఆమె లేవడానికి కూడా చేత కావడం లేదనుకుంటాను, లేవడానికి కూడా ఆమెకు బలం లేదనుకుంటాను, లేవడానికి కూడా ఆమెకు అంత త్రాణి లేదనుకుంటాను. కానీ when God calls you, he will give you strength. దేవుడు పిలిచాడంటే దేవుడు బలం కూడా ఇస్తాడండి. ఒకసారి దేవుడు బలం ఇస్తాడని. ప్రతిదాన మనము చాలాసార్లు మనం బలహీనులుగా ఉంటాం. ఎంత బలహీనంగా ఉంటామంటే లేవలేని పరిస్థితుల్లోకి వెళ్తాం. మేమందరం కూడా అంటే సంఘ పెద్దలం వచ్చినప్పుడు మేము చూసాం, మరి సత్యనారాయణ లేవలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి. ఆ లేవడానికి కూడా ఆయన త్రాణి లేదు. కానీ నేను అనుకుంటాను, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడో తెలుసా అండి. శక్తి లేని వారికి ఆయన శక్తినిచ్చేటటువంటి దేవుడు, బలము లేనటువంటి వారికి బలమునిచ్చేటటువంటి దేవుడు, ఆరోగ్యం లేనటువంటి వారికి ఆరోగ్యం ఇచ్చేటటువంటి దేవుడు, ప్రేమ లేని వాడికి ప్రేమనిచ్చేటటువంటి దేవుడు. అంటే ఆయన లేదు అంటే ఆ లేమిని ఆయన ఉన్నట్టుగా మార్చేటటువంటి వాడు. ఒకసారి ఆమేన్ అందామా? అంటే ఏదైతే లేదో మన జీవితాల్లో, ఏదైతే కోల్పోతామో మన జీవితాల్లో, ఏదైతే నష్టపోతామో మన జీవితాల్లో, ఏదైతే మన జీవితాల్లో మన నుంచి తీసివేయబడుతుంటుందో అది ఇవ్వడానికి, అందుకొరకే సియోను కుమారి లేవడం మాత్రమే కాదు, త్రొక్కడానికి ఏం కావాలో తెలుసా అండి? కాళ్ళలో, ఒకసారి కాళ్ళలో ఏం కావాలి? ఆ కాళ్ళని ఎలా చేస్తా అంటున్నాడు తెలుసా? ఇనుపుగా చేస్తా అన్నాడు, ఇత్తడిగా చేస్తా అన్నాడు. చూడండి, రెండు మీరు ఆ రెండింటిని కూడా అవి చాలా బలమైనటువంటివి, ఇనుము ఇత్తడి. ఒకసారి ఇనుము ఇత్తడని, ఈ రెండు బలమైనటువంటివి. ఈ రెండింటిని కూడా అక్కడ కుమారికి, ఆ స్త్రీకి, స్త్రీలింగానికి వాడుతుంటున్నాడు, ఇనుము ఇత్తడిని వాడుతుంటున్నాడు. అంటే నీ కాళ్ళని ఎలా చేస్తానంటే బలహీనపడతాయి స్త్రీల కాళ్ళు రాను రాను. అంటే మగవాళ్ళ కాళ్ళ కంటే కూడా స్త్రీల కాళ్ళే మొట్టమొదట వీకెన్ అవుతాయి. కానీ ఆ యొక్క సియోను కుమారి యొక్క కాళ్ళని ఏమంటున్నాడంటే నువ్వు లేవాలి, లేవడం మాత్రమే కాదు, నువ్వు త్రొక్కాలి. నువ్వు ఆ గానుగను లేకుంటే ఆ థ్రెష్‌హోల్డ్‌లోకి వచ్చి నువ్వు త్రొక్కుతూ ఉండాలి. నీ కాళ్ళను అంత బలమైనటువంటి విధంగా చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల కాళ్ళందరూ కూడా బలమైనటువంటి విధంగా చేయను గాక. అందరికి స్త్రీలకు ఏమొస్తాయి తెలుసా అండి? కూర్చుంటే లేవలేరు, లేస్తే అందరికీ పాపం అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్. వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతను బట్టి అనారోగ్యతను గురవుతారు త్వరగా. సో నేను అనుకుంటాను, అందుకొరకే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, దేవుని వాక్యాన్ని చదువుతుంటే, దేవుని వాక్యాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అంటే స్త్రీలను ఆయన దేవుడు వాక్యంలో ఏమంటుందంటే వాళ్ళు ఇనుముగా చేస్తాను, ఇత్తడిగా చేస్తాను, చాలా బలమైనటువంటి ఆయుధాలుగా మారుస్తాను అంటున్నాడు,
చాలా బలమైనటువంటి శక్తితో నింపుతాను అంటున్నాడు. చాలా బలమైనటువంటి విధంగా మిమ్మల్ని మారుస్తాను అంటున్నాడు. అక్కడ చూసినట్లయితే ఆ శత్రువులను అనగద్రొక్కడానికి, ఆ శత్రువులను మరి చితకద్రొక్కడానికి, ఆ శత్రువులను రూపుమాపు చేయడానికి మీకు బలం ఇచ్చును గాక. శత్రువు యొక్క బలం అంతటి మీద ఏమిచ్చాడో తెలుసా అండి? అధికారం ఇచ్చాడు. ఒకసారి అంటారు, శత్రు బలం అంతటి మీద ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? బిగ్గరగానండి, ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. తొక్కడమే అంటే అన్నిటి మీద అధికారం ఇచ్చినటువంటి దేవుడు మన దేవుడు. అందుకొరకు ఇక్కడ చూసినట్లయితే దేవుడు పిలవడం మాత్రమే కాదు, వెన్ హీ కాల్స్ హీ విల్ ఎక్విప్ అంటారు అన్నట్టు. అంటే ఆయన పిలిచాడంటే దానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆయన పిలిచాడంటే దానికి కావలసినటువంటి బలాన్ని ఇస్తాడు. ఆయన పిలిచాడంటే దానికి కావలసినటువంటి వస్తువుల్ని ఇస్తాడు. ఆయన పిలిచాడంటే దానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన పిలిచాడంటే దానికి కావలసినటువంటి ఆ కృపను ఆయననే అనుగ్రహిస్తాడు. అందుకొరకే నీకు ఏదైనా పని ఇచ్చాడంటే, నేను అంటాను పని అనగానే ఏదో బయటికి వెళ్ళి చేసే పనులు కాదండి, ఇంట్లో చేసేటటువంటి ప్రతి పని, ఒక ఇల్లాలు పని, ఒక తల్లి పని, ఒక భార్య పని, ఒక తండ్రి పని, ఒక మరి అన్న పని, ఆ పనులన్నీ చేయడానికి వీ నీడ్ స్ట్రెంగ్త్. నేను చాలాసార్లు స్ట్రెంగ్త్ అనగానే, బలం అనగానే నేను చాలాసార్లు చెప్తాను, బాదం పప్పు తిన్నంత మాత్రాన మనం చాలాసార్లు బాదం పప్పు పాకెట్ వేసుకొని తింటుంటాం, ఎందుకంటే బలం రావడానికి. బాదం పప్పు తింటే బలం రాదండి. చాలాసార్లు అంటే మన సైకలాజికల్ థింకింగ్ ఏంటిదంటే తినగానే బలం వస్తుంది. తినగానే బలం వస్తే గొప్ప గొప్ప వాళ్ళు తిన్న వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు తెలుసా? బలహీనపడుతున్నారు. తింటే బలం రాదండి. గాడ్ షుడ్ స్ట్రెంగ్థెన్ us. దేవుడు బలం ఇవ్వాలి, దేవుడి శక్తిని ఇవ్వాలి. దేవుని కృప మనకు తోడు ఉంటేనే మనం బలవంతులం అవుతాం. అందుకొరకే ఆయన బలహీనులందరినీ కూడా బలపరిచేటటువంటి దేవుడు అని దేవుని వాక్యం. బలహీనులందరినీ కూడా ఎంత బలహీనమైనటువంటి స్థాయిలో ఉన్నా కూడా ఆ బలహీనమైనటువంటి స్థాయిలో నుంచి ఆయన బలం ఇచ్చి ఆయన బలమైనటువంటి కార్యాలు ఆయన ద్వారా, శూర కార్యాలు, ఆయన ఘనమైనటువంటి కార్యాలు బలహీనుల ద్వారా జరిగిస్తాడని దేవుని వాక్యంలో సెలవు ఇవ్వబడింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మీరు చూడండి బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఎంత బలహీనులు ఎంచుకున్నాడు తెలుసా అండి? ఎస్తేర్ ఒక బలహీనురాలు, ఒక అనాథ, ఏమీ లేదు ఆమె దగ్గర. ఒక పినతండ్రి మాత్రమే ఉన్నాడు. ఆమె దగ్గర ఏముంది అంటే చదువు అంతగా ఉందా అంటే ఏం లేదు. ఆమె దగ్గర ఇంకా ఏదైనా ఆస్తిపాస్తులు ఉన్నాయంటే ఏం లేదు. ఒక మంచి కుటుంబం ఉందా అంటే కుటుంబం లేదు. ఏమీ లేకున్నా కూడా ఒక చిన్న బలహీనురాల్ని ఆ తరానికి నిలబెట్టడానికి దేవుడు ఏ విధంగా బలహీనమైనటువంటి ఆ ఘటాన్ని ఉన్నతమైనటువంటి ఘటంగా బలహీనులను కూడా బలపరిచేటటువంటి దేవుడు అని మనం గమనించు. చిన్న చిన్న వస్తువుని కూడా ఆయన వాడుకుంటాడు. ఆయన పిలిస్తే ఈ దినాన మనల్ని అందరూ కూడా పిలుస్తున్నాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ స్థాయిలో ఉన్నా కూడా నిన్ను దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని మనం గమనించాలి. ఇంకొక మాటను కూడా, ఆయన ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆయన నిన్ను బలపరుస్తాడంట. నువ్వు ఎప్పుడు అనుకోకూడదు అన్నాడు. దేవుని వాక్యం ఉంది, ఎప్పుడైతే మనం బలహీనులమో అప్పుడు ఏమనాలి తెలుసా? బలహీనం. ఎప్పుడైతే బలహీనం అన్నాను, అందుకొరకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నన్ను బలపరచువాని అందే నేను ఏమి చేయలేను, నేను ఏమి చేయలేను. ఏం మాట్లాడుతున్నారండి? అన్ని చేయగలుగుతాను అంటున్నాడు, ఏదైనా చేయగలుగుతానన్నాడు. ఎందుకంటే నా బలం కాదు ఇది, ఇట్ ఈస్ నాట్ మై స్ట్రెంగ్త్, ఇది నా శక్తి కాదు, నా ద్వారా వచ్చినటువంటి బలం కాదు. దేవుని కృప ద్వారా నేను బలం పొందుకొని ఎంత దూర ప్రయాణమనే చేస్తాను. దేవుని కృప ద్వారా నేను దేవుని కృపను పొందుకొని ఎన్ని కష్టాలైనా కూడా పడతాను. దేవుని కృపను పొందుకొని నేను ఎంతగా ఇబ్బందులకైనా గురవుతాను. దేవుని కృపను నేను పొందుకొని ఎంత కష్టానైనా కూడా ఓర్చుకుంటాను. బలం అనగానే మరొకసారి చెప్తున్నాను, బలం అనగానే శారీరకమైనటువంటి బలం కాదండి. చెప్తున్నాను, శారీరకమైనటువంటి బలం. ఈరోజు బలంగా ఉంటాం, రేపు ఏమవుతామో తెలుసా అండి? నీరసం అయిపోతాం. ఈరోజు చాలా యాక్టివ్గా ఉంటాం, రేపు కొంతమంది చూస్తే ఎలా ఉంటారో తెలుసా? ఇన్యాక్టివ్ అయిపోతాం. ఏమైంది, నిన్ననే బాగున్నావు కదా అంటే బలహీనం. కానీ చాలామంది సైకలాజికల్ డాక్టర్స్, మరి సైకాట్రిస్ట్ చెప్తుంటారు అన్నట్టు, ఫిజికల్ స్ట్రెంత్ కంటే కూడా ఏ స్ట్రెంత్ ఎక్కువ ఇంపార్టెంట్ తెలుసా అండి? మెంటల్ స్ట్రెంత్.
టు ఓవర్కమ్ వీక్నెస్ వీ నీడ్ మెంటల్ స్ట్రెంగ్త్. మనం చాలాసార్లు ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద చాలా ఫోకస్ చేస్తాం. ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద చాలా మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద కనబడేటటువంటి దాని మీద ఉంటాం. కానీ ఈ యొక్క ఇమోషనల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అందుకొరకు ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నా అంటే నీ యొక్క డెక్కలంట నీ యొక్క ఇత్తడిగాను నీ శృంగములు ఇనుపదిగాను నేను చేయించున్నాను. ఒకసారి అనండి, నేను చేయించున్నానని. ఒకసారి బిగ్గరగా నేను చేయించున్నాను. తనంతలో తానే చేసుకుంటుందా? మీరు చూడండి ఆ మాటలు ఎంత చక్కగా రాయబడిందో. తనంతలో తాను చేసుకోవడం లేదు, ఆ శక్తి దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇస్తేనే మనము ఆ పని చేయగలుగుతాం. దేవుడు ఇస్తేనే మనం నడవగలుగుతాం. దేవుడు ఇస్తేనే మనం పైకి రాగలుగుతాం. దేవుడు ఇస్తేనే మనం ప్రయాణం చేయగలుగుతాం. దేవుడు ఇస్తేనే మనం గొప్ప కాగలుగుతాం. దేవుడు ఇస్తేనే. when God gives, if God is not giving strength, we can't go forward. మనం ముందుకు వెళ్ళలేం. దేవుని యొక్క శక్తి ద్వారానే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దాన్ని చదువునానా? లేచి కన్నం దొరకము అనేక జనములను ఏం చేస్తుంది చూసండి. కళ్ళం దొరకడం మాత్రమే కాదు, ఎంతమందిని అంత తెలుసా అండి? ఒక్కరిని కాదంట, ఇద్దరిని కాదంట, 30 మందిని కాదంట, 100 మందిని కాదంట. ఎంతమందిని తెలుసా అండి? అనేక జనములు అని రాయబడింది. అనేక జనములను నీవు అనగదొక్కెదవు. చాలమ్మా, చూడండి ఎంత బలం ఇస్తున్నాడు చూడండి. ఒక్కరిని దొక్కడానికి కాదు, అనేక జనాలను దొక్కడానికి బలాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. చూడండి, అనేకం అంటే నేను అనేక జనములు అనడం కంటే కూడా అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక రుగ్మతలు, అనేక క్లిష్టమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి మనల్ని కృంగదీసేటటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా మనం అందరం కూడా అనగదొరుకుదుము గాక. అనేకం, ఒకటి కాదండి. ఒక్క సమస్యతో ఆగిపోదండి మన లైఫ్. ఒక్క ఇబ్బందితో ఆగిపోదండి మన లైఫ్. ఒక్క రోగంతో ఆగిపోదండి మన లైఫ్. ఒక్క కష్టంతో ఆగిపోదండి మన లైఫ్. మన జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి. ఒకటి పోయిన తర్వాత మీకు బాగా తెలుసండి, ఒకటి పోయిన తర్వాత తప్పకొస్తుంది. అందుకొరకండి మోసపోకండి. మీరు అబ్బా కష్టం పోయింది సంతోషించకండి. కష్టం వెంబడి కష్టం తప్పకొస్తుంది లోకంలో. ఒక కష్టం పోయిన తర్వాత ఇంకో కష్టం వస్తుంది. ఒక దుఃఖం పోయిన తర్వాత ఇంకొక దుఃఖం వస్తుంది. ఒక రుగ్మత పోయిన తర్వాత ఇంకొక రుగ్మత వస్తుంది. ఒక ఇబ్బంది తర్వాత ఇంకొక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఈ లోకములో ఉన్నటువంటి మనం అందరికి కూడా తప్పక ఈ కష్టాల గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి మన అందరికి వస్తుంది. ఈవెందో అందుకొరకే యేసుప్రభు వారు అన్నాడు, నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను, ఈ లోకములో మీకు సంతోషం కలుగును. ఏమన్నానండి? ఈ లోకంలో శ్రమలే ఉంటాయండి. శ్రమలు లేని మానవుడు లేడు, కష్టాలు లేని మానవుడు లేడు, దుఃఖం లేని మానవుడు లేడు. ఎంత నీకున్నా కూడా ఇవన్నిటి గుండా వెళ్తుంటాం. అందుకొరకే అనేకమైనటువంటి దాన్ని తొక్కుతూ ఉంటాం అన్నట్టు. ఆ తొక్కడానికి కావాల్సినటువంటి శక్తిని దేవుడే ఇస్తాడు అన్నట్టు. ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు ఏ విధంగా ఎక్కుతుంటామో అదే విధంగా ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్యను తొక్కుతూ ఉంటాం అన్నట్టు. మనం ఆ త్రొక్కుకుంటా ఎక్కడికి వెళ్తామో తెలుసా? దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతుంటాం. అనగదొక్కబడం మనం, కానీ మనం వాటిని అనగదొక్కుతూ దేవుని రాజ్యంలోకి చేరుదుముగాక. మనం ఓడిపోయేటటువంటి వారం కాదు, మనం అందరం కూడా జయశాలం అవుదుముగాక. ఒక మాట అని చెప్పేసిన మాట వెరీ షార్ట్. ఫస్ట్ది దేవుని పిలుపు, రెండుది దేవుని బలము. ఇంకొక మాటను చదువునాను అక్కడ లాస్ట్ వర్డ్. ఇప్పుడు అది చదివిన దగ్గర తర్వాత వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించు. చాలు నాన్న. చూడండి, ఫస్ట్ ఏమన్నా దేవుని, ఒకసారి బిగ్గరగా దేవుని, రెండవది దేవుని బలం, ఒకసారి దేవుని బలం అని. చూడండి, దేవుడు పిలుస్తాడు, దేవుడు బలం ఇస్తాడు. త్రొక్కడానికి కావచ్చు, సమస్యలన్నిటిని అనగదొక్కడానికి కావచ్చు. దేవుని ఆరాధన, God's worship. We should worship. Why we are called? Why God is giving strength to worship Him? ఎందుకు మానవుడు సృష్టించబడ్డాడో తెలుసా? తను తాను పూజించుకోవడానికి కాదు, తను తాను పోషించుకోవడానికి కాదు, తను తాను సంతోషించుకోవడానికి కూడా కాదు, తన కొరకు కాదు. ఈ లోకంలోనికి మానవుడు వచ్చింది ఎందుకొరకు తెలుసా అండి?
దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. మనం సృష్టించబడినది ఎందుకోరు? మనము ఈ లోకంలోనికి పంపించబడింది ఎందుకొరకు అంటే చాలాసార్లు మనం అనుకుంటాం కానేకెలియే అని అనుకొని తింటూనే ఉంటాం. చూడండి 50 సంవత్సరాలు తిన్నప్పుడు ఆగిపోతలేదండి. దానికి అంతే లేదు, చివరి వరకు తింటాం. ఎంత తిన్నా కూడా ఏముండదు తెలుసా అండి? తినడానికి కొరకు సృష్టించబడలేదని చెప్పడానికి విషయం చెప్తుంది. నాట్ ఫర్ ఈటింగ్, తినడానికి కొరకే కాదు, మనం పోషించబడడానికి కొరకే సృష్టించబడితే మన ఇంత జీవితం వ్యర్థం. దేని కొరకు సృష్టించబడ్డామంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను దేవుని వాక్యాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన కొరకు సృష్టించుకున్నాడు. ఆయనను గణపరచడానికి సృష్టించాడు, ఆయనను మహిమపరచడానికి సృష్టించాడు. అందుకొరకే అక్కడ రాయబడింది, సియోన్కు మనం చదువునాను మరొకసారి, వారికి దొరికినది ఏదైనా కావచ్చు, నేను ఏం చేస్తానంటే దేవునికి ప్రతిష్ఠించేస్తాను, దేవునికి ఇచ్చేస్తాను. ఈ జీవితం దేవునికి అంకితం. ఈ యొక్క నాకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆయుష్ దేవునికి అంకితం. ఈ దేవుడు ఇచ్చినటువంటి బలం దేవునికి అంకితం. దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యం దేవునికి అంకితం. దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్ దేవునికి అంకితం. దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యం దేవునికి అంకితం. దేవుడు ఇచ్చినటువంటి సంపద దేవునికి అంకితం. దేవుడు ఇచ్చినటువంటి సంతానం దేవునికి అంకితం. దేవుడు ఇచ్చినటువంటి వనరులు దేవునికి అంకితం. ఇది ఉండదండి, మనకి ఈ కాన్సెప్ట్ ఉండదు. దేవుడు ఇచ్చినవన్నీ కూడా మనం దాచిపెట్టుకుందాం అనుకుంటాం, కానీ ఏం తీసుకొని వెళ్ళామండి? we will not take anything. మీకు అందరూ కూడా తెలుసు అనుకుంటాను, అలెగ్జాండర్ ది గ్రేట్. అందరికీ తెలుసు, ఇది చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళకి అందరూ కూడా తెలుసు. he has conquered every, అంటే ఆయన చాలా రాజ్యాలను కాంకర్ చేసినటువంటి, గెలిచినటువంటి వ్యక్తి. ఆయన చుట్టూ చివరి దశలో ఆయన మరణానికి సమీపం అవుతున్నప్పుడు ఆయన చుట్టూ ఆయన కమాండర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాడంట, నేను చనిపోయిన తర్వాత నా కాఫిన్ బాక్స్లో 2 చేతులు ఏం పెట్టమన్నాడు తెలుసా అండి? 2 చేతులు బయట పెట్టమన్నాడంట. ఎందుకో తెలుసా? అందరికి కూడా అలెగ్జాండర్ ది గ్రేట్ అంత ఈ లోకాన్ని అంతా కూడా సంపాదించగలిగాడు, కానీ తీసుకుని వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తున్నాడు తెలుసా? ఖాళీ చేతుకొని. చూడండి, we may be conquering the whole world, but we may be taking only nothing. ఏం తీసుకుంటూ వెళ్తాము. సో అందుకొరకని ఈ జీవితాలు ఎవరి కొరకు ఉన్నారో తెలుసా అండి? దేవుడు ఆయుష్ను పొడిగిస్తున్నాడు. ఈ ఆయుష్ దేవునికే మనం చెందవలసింది. ఈ యొక్క ప్రాణం ద్వారా దేవునికి మహిమ కలగాలి, ఈ శరీరం ద్వారా దేవునికి మహిమ కలగాలి, దేవుడు ఇచ్చినటువంటి వనరుల ద్వారా దేవునికి మహిమ కలగాలి. అట్టి కృప దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించును గాక. మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. మన బ్రతుకుల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. మనకు దేవుడు ఇచ్చినటువంటి వనరుల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. మన కుమారుల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. మన కుమార్తెల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. మన కుటుంబాల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. మన చదువుల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలకు అన్నిటి కూడా కారణమైనటువంటి దేవుడు, యు ఆర్ మార్వెలస్ గాడ్. నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు, నీకు సాటి అయిన వారు కూడా ఎవరు కూడా లేరు ప్రభా. మమ్మల్ని పిలిచావు, మాకు బలం ఇచ్చావు అయ్యా తండ్రి ప్రభా, నిన్ను ఆరాధించడానికి నిలబెట్టావు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ దినాన ముఖ్యంగా మా ప్రియులు సత్యనారాయణ గారిని బట్టి, వారి సతీమణి కుమారి గారిని బట్టి, వారి కుమార్తె ఏంజిల్ బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన పిల్లలను బట్టి నీకు కృతజ్ఞతను తెలియజేస్తున్నాం. ఈ కుటుంబంలో ఇక్కడ ఆరాధనను జరుపుకోవడానికి, కృతజ్ఞత కూడికను జరుపుకోవడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నీకు వందనాలు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రములు తెలియజేస్తూ అయ్యా, వచ్చిన ప్రతి ఒక్కరి మీద నీ యొక్క కృప, నీ యొక్క ఆశీర్వాదం, నీ కనుదృష్టి, నీ హస్తం వారికి తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ ఈ కుటుంబానికి మరొకసారి నీ మేలు, నీ ఆశీర్వాదం, నీ కృప ఎల్లప్పుడూ ఉండాలని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్నినమైనటువంటి సన్నిధి సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ
మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సార్వత్రికమైనటువంటి దేవుని సంఘానికి, మరి ముఖ్యంగా మరి సత్యనారాయణ గారికి, వారి సత్యమనికి, వారి పిల్లలకు తోడై ఉండును గాక. అమ్మగారు మరి దేవుని నమ్ముకుని